గ్రంథాలయ వారోత్సవాల శుభాకాంక్షలతో నా కవితా శీర్షిక మానవ జీవన సూత్రం. ఎటుపోతున్నాం మనమంతా, అసలు ఏమైపోతున్నాం మనం, అసలు ఎందుకిలా మారిపోయాం, అసలు జవాబు దొరకని ప్రశ్నలకు నిత్యం మనలో మనమే స్వాగతం చేసుకుంటే మసకబారే మానవ సంబంధాలు, కనుమరుగాయే కమనీయ ఆత్మీయ అనుబంధాలు. మేమిద్దరం మాకిద్దరం అంటూ ఉమ్మడి కుటుంబాల ఊసే లేదు. ఆత్మీయత అంటే ఏమిటో తెలియక టీవీ, చరవాణి, పబ్, మాదక ద్రవ్యాలు అంటూ యువత పరుగులెడుతూ ఒక పక్క, మరో పక్క జీవితం అంటే ఏమిటో తెలియని పోడాతనంతో బంధాలకు బౌదూరుపు పాఠశాలే మానవత్వం ఎండమావులాయి. ఇక సంక్లిష్ట సామాజిక రుగ్మతతో నలిగిపోతుంటే మనకు మనమే బయటపడి ఒకరి కోసం అందరి కోసం ఒక్కరన్న జీవన సూత్రం ఆచరణలోకి రావాలి. మనిషికి మానవత్వమే నవజీవన సూత్రం. అసలు మనుషుల్ని మనుషులుగా జీవింపచేయగలిగే అసలైన మానవ జీవన సూత్రం మానవత్వమేనని మర్చిపోకండి అసలు. ధన్యవాదాలు. ఇప్పుడు చక్కగా ఓపికగా వస్తారు. ఇంట్లో నుంచి తెచ్చిన వాళ్ళు కాదనకుండా. సభకు నమస్కారం. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కవి మిత్రులకు, ఇచ్చేసిన విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు, వందనాలు చేసేది. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లోనే వారోత్సవాలు కూడా జరుగుతున్నాయండి. ఆ సందర్భంగా నేను బాల్యం అంటే ఇలా శీర్షికతో కవితను వినిపిస్తానండి. రోడ్లపై ఎటు చూసినా పిల్లలే, చింపిరి గాయాలతో, పస్తులతో, దురలవాట్లతో, భారత నగర వీధుల్లో కూడలలో చూసిన బ్రతుకు దుర్భరమైన బాలబాలికలే. బతుకు గమనం చిందరవందరైన రేపటి తరాలు, కన్నవాళ్లకు దూరంగా, దురలవాట్లకు దగ్గరగా వారి బతుకు చిత్రం. అవును, వీరు విధి వెక్కిరించిన వీధి భారాలు, వీరు తెగిపడ్డ నింగి చుక్కలు, ఏ దిక్కు నుంచి వచ్చిన దిక్కులేని మొక్కలు, ఏ దిక్కు నుంచో వచ్చిన దిక్కులేని మొక్కలు, ఏ తల్లికి బరువయ్యారో, ఏ తండ్రికి భారమయ్యారో ఇలా వీధిలో పడ్డారు. బాల్యం అంటే ఇదేనా? పిల్లలు దిక్కులేని వారైతే దేశము దిక్కులేనిది. ఈ ప్రపంచంలో ప్రకృతి రమణీయతను వారు ఆస్వాదించాల్సిందే. తల్లిదండ్రుల ప్రేమ, సమాజపు విశ్వజనీన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రేమ, చేరదీసే పాలకుల ప్రేమ అన్నీ వారికి కావాలి. వారు ఉండాల్సింది వీధిలో కాదు, మైదానంలో. పిల్లల భవితకు కావాల్సింది సందర్భం, అందుకు ప్రతిన గుణాల్సింది ప్రభుత్వం, పౌర సమాజం. రచయితల సంఘం అధ్యక్షురాలు స్నిగ్ధమాధవి గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, వందనాలు చేతులు అర్పిస్తాను. అలాగే చాలా చక్కగా వ్యాఖ్యానం చేస్తున్న సామయ్య శైలజ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. మా పిల్లలతో పాటు వాళ్ళ పేరు వాళ్ళ